అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో పర్యటిస్తూ ఉన్నారు. సో ఆయన ఒకటి వ్యాపారం గురించి, రెండు దౌత్యం గురించి ఫోకస్ చేశారు. ట్రంప్ పశ్చిమాసియా పర్యటన ప్రాముఖ్యత ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, పశ్చిమాసియా. ట్రంప్ గారు ఇప్పుడు పశ్చిమాసియా మిడిల్ ఈస్ట్లో ఉన్నారు. ఆయన ముఖ్యంగా 3 దేశాలు పర్యటిస్తున్నారు. ఒకటి ఆయిల్ సూపర్ పవర్ అయిన సౌదీ అరేబియా, 2 పెట్టుబడులు తన దగ్గర ఎక్కువగా పెట్టుకున్న ఖతార్. అది ఆయిల్ గ్యాస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పెట్టుబడి $1 ట్రిలియన్ పెట్టుబడి పెట్టగలదు. ఇక 3వ దేశం ఏంటంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇది కూడా చాలా ప్రభావితమైన చాలా గొప్ప దేశం అనమాట మిడిల్ ఈస్ట్లో, ఆయిల్ సూపర్ పవర్. అది కూడా ఈ 3 దేశాల పర్యటన వెనకాల ట్రంప్ గారికి 2 ఉద్దేశాలు. ట్రంప్ అంటే వ్యాపారం ఏదో వ్యాపారం అంటే దేనికైనా రెడీ అన్న టైప్లో ఉంటాడు ఆయన. ట్రంప్ నాకు కావాల్సిన వాణిజ్యం, నాకు కావాల్సిన డబ్బులు అని సూటుగా చెప్పేస్తాడు ఆయన. అమెరికా అధ్యక్షులుగా కూడా మాట్లాడ్డా ఒక విషయంలో. చూడండి, నేను యాపిల్ కంపెనీ వెళ్తే భారత్లో పెడతానంటే భారత్లో కాదు అమెరికాలో పెట్టుకో అంటున్నాడు ఆయన. ఏది మాట్లాడినా నాకేమిస్తావు, మా అమెరికాకి ఏమిస్తావు, ఇంతవరకే మాట్లాడతాడు ఆయన. ఇక్కడ ముఖ్యంగా 2 ఉన్నాయి, 2 ఉద్దేశాలు. ఒకటి వ్యాపారం, 2 దౌత్యం. వ్యాపారం అనేది మీకు సుస్పష్టంగా కనపడుతుంది. $142 బిలియన్ డిఫెన్స్ కాంట్రాక్ట్, ఆయుధ ఎగుమతుల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు సౌదీ అరేబియాతో. అక్కడ నుంచి $1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెట్టేటట్టు చూసుకున్నాడు. యుఏఈ, ఖతార్ నుంచి అమెరికాలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టేటట్టు చూసుకున్నాడు. వాళ్ళకి ఆయుధాలు ఎగుమతికి పెట్టుకుంటున్నాడు. ఇదంతా వ్యాపారం. తర్వాత ఒపెక్లో ఆయిల్కి సంబంధించింది, మీరు ఎంత ప్రొడ్యూస్ చేయాలి, మేము ఎంత ప్రొడ్యూస్ చేయాలి, అంతర్జాతీయంగా స్థిరత్వం ఉండాలి, గ్యాస్ ఎంత ఉండాలని ఇది కనపడుతుంది మనకి వ్యాపారం. కానీ దాని వెనకాల చాలా పెద్ద వ్యూహం ఒకటి ఉంది ఆయన ట్రంప్ గారికి, చాలా డేంజరస్. అసలు అది ఏంటంటే అది 3వ ప్రపంచ యుద్ధానికి ప్రిపరేషన్. ఒక రకంగా చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధానికి ప్రిపరేషన్ అనకాలి. ఎందుకంటే ఇరాన్ని మొట్టు పెట్టడానికి ఆయన ఒక వ్యూహం రచిస్తున్నాడు. ఎందుకంటే ఇదే సౌదీ అరేబియా, ఇదే ఖతారు, ఇదే యుఏఈ మొన్న ఇరాన్ మీద దాడి చేస్తానంటే డిగో గార్చాక్ అది B-52 బాంబర్ పంపిస్తే ఈ బాంబర్లు మా గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి కుదరదని మూసేసినాయి. అవి అమెరికాను ఒప్పుకోలేదు ఇరాన్ మీద దాడి చేయడానికి. ఈరోజు ఆ దేశాలు వెళ్ళాడు, అట్లా ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు. 2 ఇంకోటి ఏంటంటే ఈ సౌదీ అరేబియా ఇరాన్కి ఆపోజిట్. సౌదీ అరేబియా సున్నీ నేషన్, ఇది షియా నేషన్, వాళ్ళిద్దరికి పెద్ద తగువ. కాబట్టి ఇరాను సౌదీ అరేబియా ఈ మధ్యన ఒకటి అవ్వబోతున్నాయి. ఈ అవధాన్ని బంధం తెంచుతాడు. 2 ఈ సౌదీ అరేబియా కూటమి ధరగా హౌతీస్ పనిపడుతుంది. చూడండి, అమెరికా ప్రతిరోజు హౌతీస్ మీద అటాక్ చేస్తుంది. అది ఇరాన్ ప్రాక్సీ, ఇరాన్ యొక్క ఫ్రెండ్. దాన్ని అణిచేస్తే ఇరాన్ యొక్క సగం రైట్ హ్యాండ్, కుడి భుజం తెగిపోయినట్టే, దాని మీద అటాక్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఇరాన్ చుట్టూరు మోహరింపు జరుగుతుంది. 3వది మీకు ఉదాహరణ ఏంటంటే ఈ ఆల్ ఖైదా, ఒకప్పుడు ఉగ్రవాదిని ఇప్పుడు సిరియా అధ్యక్షుడిగా ఉన్న అతను మీట్ అయ్యాడు. సిరియాని ఇరాన్కి దూరం చేశాడు. సిరియాని ఇరాక్కి పెద్ద ఫ్రెండ్ ఒకప్పుడు, ఒక రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్లు అనమాట. దాన్ని దూరం చేసేసాడు డిప్లొమాట్. చూడండి, అంటే ఇరాన్ని వీక్ చేస్తున్నాడు. ఇది ఒక్కటే కాదు, చైనాకి ఎగ్నెస్ట్గా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఈ ఖతార్లో చైనా ఇది కూడా ఉంది, ఎయిర్ బేస్ కూడా ఉపయోగించాడు. రష్యా పలుకుబడి పెరిగిపోతుంది, దాన్ని ఆపుతున్నాడు. సో ఈ విధంగా రష్యా చైనాల పలుకుబడి తగ్గించడం, ఇరాన్ను మొట్టు పెట్టడం, చుట్టూ మోహరింపు, ఇజ్రాయెల్ని బలం చేయడం. సో ఈ విధమైన అద్భుతమైన వ్యూహాత్మక రక్షణ స్ట్రాటజీతో, డిఫెన్స్ స్ట్రాటజీతో ఆయన అక్కడ పనిచేస్తున్నాడు. సో చైనా, రష్యా, ఇరాన్ దానికి ప్రతిస్పందించే అవకాశం ఉంది. ప్రతిస్పందిస్తే ఇప్పుడు ఇరాన్ మీద ఆయన దాడి చేయొచ్చు. ఇదంతా చేస్తే చాలా పెద్ద ప్రాబ్లమ్గా ఉంది. సో ఇంతటి అద్భుతమైన వ్యాపారం, రక్షణ వ్యూహాలతో ట్రంప్ అక్కడ విజిట్ జరుగుతుందని చెప్పవచ్చండి.